సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్ముకోవడానికి చూస్తున్నాయి అన్నారు. గత ఎన్నికల సమయాన అమిత్ షా గారు సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఎందుకు మర్చారు అని ప్రశ్నించారు. యువతకు ప్రజలకు మోసం చేస్తున్నారు అని నిలదీశారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఇది ముమ్మాటికి కేంద్ర బీజేపీ ప్రభుత్వానిదే మరియు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలదే తప్పిదం అని జోగురామన్న గారు అన్నారు. రైతులు ఉద్యోగులను వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బకాయిలను వెంటనే చెల్లించాలి. సిగ్గు ఫ్యాక్టరీని అమ్ముకోవడమా? సిగ్గు సిమెంట్ ఫ్యాక్టరీని అమ్ముకుంటారా? సీసీఐ సాధన కమిటీ రైతులకు న్యాయం జరిగేంత వరకు యువతకు ఉపాధి కల్పించే సీసీఐని అమ్ముకోవడమా? రాజీనామా చేయాలి. దత్తమ్మ ఎమ్మెల్యే ఎంపీ వెంటనే రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే ఎంపీ దత్తమ్మని వెంటనే సిగ్గు సీసీఐని అమ్ముకోవడమా? రాజీనామా చేయాలి. ఎంపీ ఎమ్మెల్యే దత్తమ్మని వెంటనే. మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమవందనం తెలియజేస్తూ ఈరోజు అయితే మూతపడ్డటువంటి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించేంత వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి అనేక దఫాలుగా అనేక విధాలుగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మరి ఉద్యమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ ఈరోజు కూడా ఇలా స్టాప్ టెండర్ పిలిచి ఇలా స్టాప్ టెండర్ని కూడా నిలిపేయాలని చెప్పి అనేక రోజుల నుంచి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నా ఇలా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన స్పందన లేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ సీసీఐ ఫ్యాక్టరీలోనే ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి ఎవరైతే ఆదిలాబాద్ ప్రజల బాగోగులను కోరుకుంటున్నారు, ఆదిలాబాద్ ప్రజల యొక్క అస్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడుకోవడానికి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో హాజరైనటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. నేను సూటిగా ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీకేమైనా మీరు ఇచ్చిన మాటనే మేమేం అడుగుతలేం. మీరే అప్పుడు ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కేంద్ర మరి ఆయన హోంశాఖ మంత్రి ఉండేనేమో హంసరాజ్ గంగారాం అహిరే గారు అసలు ఈ సీసీఐని ఎన్నిసార్లు సందర్శించిండు? ఇది మా ప్రభుత్వ రంగ సంస్థ, దీన్ని మేము కాపాడుకుంటాం. ఆదిలాబాద్ ప్రజల యొక్క అభివృద్ధిని అయితే కార్మిక కర్షక లోకాలు ఇక్కడ పనిచేస్తున్నాయో భూ నిర్వాసితులకు అన్యాయం జరగకుండా భూ నిర్వాసితులను కూడా ఆదుకుంటామని చెప్పి అనేక సందర్భాల్లో గంగారాం అహిరే గారు చెప్పారు. హంసరాజ్ గంగారాం అహిరే గారు ఆయన వెంట అప్పుడు జిల్లా, అప్పుడు ఈ పాయల్ శంకర్ ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోయం బాబురావు గారు అప్పుడు ఎంపీ. ఎన్నిసార్లు మీరు మాట ఇచ్చిండ్రు? మీ అమిత్ షా గారే స్వయంగా ఆదిలాబాదు బహిరంగ సభలో ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపిస్తే పునఃప్రారంభిస్తామన్న మాట వాస్తవం కాదని చెప్పి ఇలా ఎంపీని ఎమ్మెల్యేని అడుగుతున్నా. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో రేపు మీడియా ద్వారా చెప్పండి. అట్లనే
ఇది స్టాఫ్ టెండర్ అయి పిలిచిన తర్వాత ఈ రోజు వరకు ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడతలేరు. అసలు మీ వైఖరి అసలు ఈ సిమెంట్ పరిశ్రమను ఈ స్కాపు ఈ మిషనరీ టైం అయిపోయింది. మళ్ళా ఇది స్కాప్ పోయిన తర్వాత తిరిగి సిమెంట్ పరిశ్రమను ప్రారంభించరా ఏం చేస్తారో మీడియా ద్వారా ప్రజలకు స్పష్టంగా చెప్పవలసినటువంటి బాధ్యత మీకు ఓట్లేసింది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇలా కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఎందుకు నోరు విప్పుతలేవు? ఎన్ని డబ్బులు తీసుకొని ఎంపీ ఎమ్మెల్యే గారు నోరిప్పుతలేరా? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ టెండర్లలో బినామీలై మీరే టెండర్లు తీసుకున్నారా? ఎందుకంటే ఇలా ఒక టన్ను స్కాపు మరి ఇలా దగ్గర 40,000 మరి ఇలా మెట్రిక్ టన్నులటువంటి ఇక్కడ స్కాపులో మరి ఇనుము వెళ్తుంది, స్కాప్ వెళ్తుంది. ఇలా పర్ టన్ 40,000 రూపాయలు ఉంది. మరి ఇలా దీంట్లో మీరే బినామీ టెండర్లు వేసుకొని కొల్లగొడుతున్నారా? లేకుంటే కాంట్రాక్టర్ దగ్గరనే ఎమ్మెల్యే ఎంపీకి ఏమన్నా లాలూచి పడ్డరా? లాలూచికి గిఫ్టులు వస్తున్నాయి, అతి త్వరలో 2 గిఫ్టులు కూడా వస్తాయట. మరి చూద్దాం ఆ గిఫ్టులు ఏందో కనబడతాయా కనబడయా, దాన్ని దాచుకుంటారా? కానీ బిడ్డ పాయల్ శంకర్ గారు, గూడెం నగేష్ గారు, మీరు చరిత్రలో నిలిచిపోతారు పాపాత్ములుగా. ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క పాపము మీకే కాదు మీ తరాలకు కూడా తగులుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి చెప్తున్నా. ఇక ఇలా కరెంటు బిల్ 20 కోట్లు, మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ 5,20,00,000. మరి ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదా? ఇలా 20 కోట్ల రూపాయలు నేను సిఎండి వరుణ్ రెడ్డికి 10 సార్లు మాట్లాడుతున్నాను. మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఇలా మున్సిపల్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. 5,20,00,000 ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే మా మల్లె సోదరుడు చెప్పినట్టు పేదోని ఇల్లు ట్యాక్స్ కట్టకపోయింది, ఇల్లుకు నోటీస్ అతికిస్తారు, ఇల్లుని కబ్జా చేస్తారు. మరి ఇలా ఎందుకు ఈ సిమెంట్ పరిశ్రమ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఈ 20 కోట్ల బకాయిలు కట్టేంత వరకు ఈ పని నిలిపేయాలని చెప్పి మేము ఎన్నోసార్లు డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ రోజు వరకు లేదంటే మరి ఇలా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ములాఖత్ కాలేదా? ములాఖత్ కాకపోతే రేపే మున్సిపాలిటీ అధికారులు నోటీసులు అతికిచ్చి సీజ్ చేయాలని చెప్పి రేపు ఒకవేళ పనులు కొనసాగితే చట్ట ప్రకారంగా ఏ నేరం కింద వస్తాయో ఆ నేరం కింద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను మున్సిపాలిటీ అధికారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. అందుకొరకే గతంలో తమ్ముని చెప్పారు, నేను రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ రోజు కేటీఆర్ గారు 3 రకాల 4 రకాల డిమాండ్లు పెట్టింది. మీరు ఒకవేళ సీసీని ప్రారంభిస్తే మేము కొత్త పరిశ్రమకు అనేక రాయితీలు ఇస్తున్నాం, మా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమ కింద తీసుకొని మీకు రాయితీలు ఇస్తాం. లేకపోతే ఏదైతే మీరు బోరా మండల్ ఏదైతే ఎరువుల కర్మాగారాన్ని రామగుండంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి 4951 కింద అక్కడ నడుపుతున్నామో ఇక్కడ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం 51%, కేంద్ర ప్రభుత్వం 49% తోటి నడుపుతామని చెప్పినాం. లేదు అనుకుంటే ఎన్ని వందల కోట్ల బకాయిలున్నా మేము కట్టుకుంటాం. మా రాష్ట్ర ప్రభుత్వానికి మీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిసిఐని సిమెంట్ ఫ్యాక్టరీ మాకు అప్పగించమని చెప్పి ఇంత క్లియర్గా సిసిఐ సాధన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆనాడు కేటీఆర్ గారిని ఢిల్లీకి తీసుకుపోయి స్వర్గీయ అప్పటి కేంద్ర పరిశ్రమల మంత్రి అనంత గీతే గారు పాపం
మాట ఇచ్చింది. మొన్నటి వర్షాకాల సమావేశాలలో ఏప్రిల్ మాసంలో ఎండాకాలంలో 2వ తారీఖు నాడు అక్కడ కేంద్ర మంత్రి మరి స్వామి కుమారస్వామి గౌడ్ గారు వారికి కలిసాం. వారు సానుకూలంగా స్పందించారు. కానీ ఎమ్మెల్యే పక్క రియల్ ఎస్టేటరు, ఆయన బిజినెస్ మనిషి, ఆయన భూములు ఎట్లా కొనాలా, భూములను ఎట్లా రియల్ ఎస్టేట్లో తీసుకోవాలా ఆ ఎమ్మెల్యేకి అదే తప్ప తెలియదు. కాబట్టి ఆ కుమారస్వామి గౌడ్ గారు ఇచ్చిన మాటని కూడా ఇలా సిసిఐ సాధన కమిటీకో లేకుంటే దీంట్లో రాజకీయ పార్టీలకో లబ్ధి పొందుతారని చెప్పి ఇయ్యాల ఈగోతోటి జిల్లా ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోణంలో ఆలోచించకుండా ఈగోతోటి అహంకారంతో డబ్బులు సంపాదించుకుందామనే ఉద్దేశంతో దీన్ని కూడా రియల్ ఎస్టేట్కి అప్పగిద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు ఇలా మా మిత్రులందరూ చెప్పిండ్రు. రేపటి నుంచి అనేక రకాల ఈ ఎమ్మెల్యే ఎక్కడ తిరగనియద్దు, ఈ ఎంపీని ఎక్కడ తిరగనియద్దు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తే కూడా మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఢిల్లీకి తీసుకుపోండి, మేము మీ ఆధ్వర్యంలో వస్తాం. రేపు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానీ ఇంకెవరైనా మాకు ప్రాతినిధ్యం వహిస్తే మేము ఆ నాయకులతో వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు పట్టింపు పంతాలు లేవు, మాకు ఈగోలు లేవు. మాకు కావాల్సింది మా మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమ అది తెరిపించేంత వరకు, పునః ప్రారంభించేంత వరకు ఈ అన్ని పక్షాలు, ఈ అందరు నాయకులు కలిసి పోరాటం చేస్తాం. ఇప్పటికైనా పాయల్ శంకర్ గారు, ఇప్పటికైనా ఎంపీ గోడాం నాగేష్ గారు, మీకు సిగ్గు లజ్జ మానం ఏమన్నా ఉంటే ఈ ఆదిలాబాద్ ప్రజల ఓట్లతోటి గెలిచినామనుకొని అనుకుంటే మీరు పునః ప్రారంభించాలా, లేకపోతే మీరు మాటిచ్చింది ఖచ్చితంగా నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి సమాధి కడతాం, గోరి కడతాం. ఈ గోరి కట్టి అప్పుడు మళ్ళీ వచ్చేటటువంటి ప్రభుత్వాలతోటైనా ఈ సిమెంట్ పరిశ్రమ, ఎందుకంటే ఇలా ఇక్కడ రా మెటీరియల్ ఉంది, 100 సంవత్సరాలు సరిపోయే ముడి సరుకు ఉంది, మరి భూములు కోల్పోయింది. సిమెంట్ పరిశ్రమ ఓపెన్ చేయకపోతే పునఃప్రారంభిస్తే వారి భూములు వారికి అప్పచెప్పేంత వరకు భూ నిర్వాసితులకు కూడా సిసిఐ సాధన కమిటీ బాధ్యత తీసుకుంటాం. మీకు తప్పకుండా అండగా ఉంటాం.